అన్నా డెవిల్ ఇప్పుడే చూసాను సినిమా. కళ్యాణ్ రామ్ అన్న వేరే లెవెల్ అన్న. బింబి సారా తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చిండు. అమిగో జర డిసప్పాయింట్ చేసింది కానీ డెవిల్ మాత్రం ఇచ్చి పడేసిన సూపర్ 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 మూవీ. ఎందుకంటే స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది, కొత్తగా అనిపించింది స్టోరీ. ఎందుకంటే ఎన్నో సినిమాలు వచ్చినాయి కానీ సుభాష్ చంద్రబోస్ గారి రియల్ స్టోరీ. అంటే సుభాష్ చంద్రబోస్ గారు అప్పట్లో ఎలా సీక్రెట్ గా మెయింటైన్ చేసిండు, ఎట్లా రైట్ హ్యాండ్ ఎట్లా మెయింటైన్ చేసి ఈ సినిమాలో మాత్రం బాగా చూపించిన. నాకైతే కొత్తగా అనిపించింది స్టోరీ. ఒకటి ఏంటంటే కళ్యాణ్ రామ్ హ్యాట్స్ ఆఫ్ చేయాలన్న. ఎందుకంటే ఇలాంటి స్టోరీ ఎంచుకొని ఇలా చేయడం మాత్రం నాకు చాలా అంటే కొత్తగా, అంటే కొత్త స్టఫ్ దొరికింది. కొత్త సినిమా, ఇంట్రెస్టింగ్ స్టోరీ. చాలా సినిమాలు రొమాన్స్ ఇది అది ఒకటి కానీ కొత్త స్టోరీ. అప్పట్లో యుద్ధాలు జరిగి అప్పుడు సీక్రెట్ కోడ్లు ఎలా యూజ్ చేసిండ్రు, అంటే ఎలా యుద్ధం చేసిండ్రు అనేది చూపించిండ్రు. నాకే సినిమా బాగా మస్తు నచ్చింది. ఒకటేనా డెవిల్ కళ్యాణ్ రామ్ మాత్రం ఈ మా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఒకటి అందరు చెప్తున్నా, ఇలాంటి సినిమా డెప్త్ స్టోరీ అందరు చూడాలా. సుభాష్ చంద్ర బోస్ అప్పట్లో ఎలా యుద్ధాలు జరిగినప్పుడు ఎలా ఉన్నో చూడండి. సినిమా మాత్రం సూపర్ బ్రో. అన్న ఒక్క నిమిషం, కళ్యాణ్ రామ్ అన్న డిఫరెంట్ స్క్రిప్ట్స్ చూజ్ చేసుకున్నాడు కదా, దీనికి న్యాయం చేశారంటారా? ఇప్పుడు హీరో అంటే ఒకటే మాస్ గీస్ చేయాలని కాదు, కొత్త హీరో యాక్టింగ్ కొత్త కావాలా. అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు కదా, ఇది సక్సెస్ అయిందా? అదే సక్సెస్. బింబి సార్ ఎట్లా చేసిండు, మళ్ళీ ఆమె వస్తే డిసప్పాయింట్ అయిందనా. దీంట్లో మాత్రం డెవిల్ బరాబర్ వర్కౌట్ అయిందనా. కళ్యాణ్ రామానికి బరాబర్ ఇట్లు దొరికిందని అనుకున్నాను. మంచి స్టఫ్ అన్న సినిమా. ఎందుకంటే కళ్యాణ్ రామాల కొత్తలో ఛాన్స్ ఇస్తున్నా. అది ప్రేక్షకులకు సినిమా వచ్చి చూడాలంటే ఏ ఎలివేషన్ ఏం చెప్తారు? ఏంటంటే సుభాష్ చంద్రబోస్ అప్పట్లో యుద్ధాలు ఎలా జరిగినో బ్రిటిష్ వాళ్ళ గురించి మనకు తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. అంటే వాళ్ళ యుద్ధాలు ఎలా జరిగిందో, అప్పుడు ఎలా ఉందో, అప్పుడు సన్నివేశాలు మొత్తం చూపించిన పోతుంది ఇట్లా. ఆ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే అర్థమైతే బ్రో. మీరు బాగా కనెక్ట్ అయిన సీన్ కనెక్ట్ ఏదంటే కళ్యాణ్ రామన్ చూసిన బ్రో. ఆయన యాక్టింగ్ అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉండి కూడా మనల్ని కాపాడుకుని చూసిన బ్రో. అది నాకు నచ్చింది బ్రో. కళ్యాణ్ రామన్ వేరే లెవెల్ అంతే.